స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్లో ఉన్న థర్డ్ చాప్టర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి తెలుసుకుందాం. హెచ్సిఎఫ్ అంటేనేమో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండ్ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా? హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, ఎల్సిఎం అంటే ఏంటిదో మనం ఆ ప్రాబ్లంకి వచ్చినప్పుడు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మీకు ఎక్సర్సైజ్ 3.1 చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి మీకు డివిజబిలిటీ రూల్స్ అనేది తెలిసి ఉండాలి. మీకు ఈ చాప్టర్ మొత్తం డివిజబిలిటీ రూల్స్ తెలిస్తేనే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ మీకు ఈ డివిజబిలిటీ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కానీ 7th వస్తుంది అండ్ 8th 9thలో కూడా వస్తాయి. సో డివిజబిలిటీ రూల్స్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఈ డివిజబిలిటీ రూల్స్ 2 వీడియోస్ చేశాను. అవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్సర్సైజ్ 3.1 చూద్దాము. ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ రో మనం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2, బై 3 అండ్ బై 6. ఈ కింద ఇచ్చిన నెంబర్స్లో ఏవి 2తో డివైడ్ అవుతాయి, 3తో అవుతాయి, 6తో అవుతాయి అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అంటే ఫస్ట్ 1 2తో డివైడ్ అవుతుందా, 3తో అవుతుందా, 6తో అవుతుందా, ఇలా 8 ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ అది చూద్దాము. డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి చూడండి, అవి చూస్తే మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఓకే, సో ఒక్కసారి నేను రీకాల్ చేస్తాను. డివిజిబిలిటీ రూల్స్ వచ్చేసరికి ఫస్ట్ రోమన్లో ఫస్ట్ 1 23 7 1 9 2. ఓకేనా? సో డివిజబిలిటీ రూల్ బై 2 ఏంటంటే ఏదైనా కానీ అక్కడ ఇచ్చిన టోటల్ నెంబర్ వచ్చేసరికి లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ ఉంటే ఈ టోటల్ నెంబర్ మొత్తం 2తో డివైడ్ అవుతుంది. ఓకేనా? సో ఓన్లీ మనం లాస్ట్ డిజిట్ మాత్రమే చూస్తాము. ఓకేనా? అది ఈవెన్ నెంబర్ అయి ఉంటే 2తో డివైడ్ అవుతుంది. సో కొన్ని కేసెస్లో ఏం చెప్తారంటే లాస్ట్ డిజిట్ ఏదైనా ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 0 2 4 6 అండ్ 8. ఓకేనా? సో అంటే 1s ప్లేస్లో ఉన్న డిజిట్ వచ్చేసరికి 0 2 4 6 8 ఉన్నా కూడా 2తో డివైడ్ అవుతుంది అని చెప్తారు. ఓకేనా? రెండింటికి మీనింగ్ ఒకటే. 0 2 4 6 8 ఇవన్నీ వచ్చేసరికి ఈవెన్ నెంబర్సే కదా. సో ఈవెన్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది డివిజబిలిటీ రూల్ బై 2. నెక్స్ట్ డివిజబిలిటీ రూల్ బై 3 ఏంటంటే ఎవ్రీ టైం ఈ నెంబర్ అనేది డివైడ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో మీకు వచ్చేసరికి ఇదే మ్యాక్సిమం 5 minutes 6 minutes పడుతుంది. అదే డివిజబిలిటీ రూల్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా 2 minutes ఆర్ 1 minuteలోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ డివిజిబిలిటీ రూల్ బై 3 ఏంటంటే ఇక్కడున్న ఈచ్ డిజిట్ని వచ్చేసరికి మనం సమ్ చేస్తాము. డిజిట్ అంటే సపరేట్గా ఉన్నవి. ఓకేనా? సో 2 + 3 7 ఇట్లాగా మనం యాడ్ చేస్తాము. సో యాడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది 3తో డివైడ్ అయితే ఈ టోటల్ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంది. అండ్ డివిజిబిలిటీ రూల్ బై 6 ఏంటంటే ఈ నెంబర్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది 2తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. సో 2తో 3తో డివైడ్ అయితే 6తో డివైడ్ అవుతుంది. సపోజ్ 2తో డివైడ్ అయ్యి 3తో డివైడ్ అవ్వలేదనుకోండి, 6తో కూడా డివైడ్ అవ్వదు. రెండిటితో డివైడ్ అయితే మాత్రమే 6తో డివైడ్ అవుతుంది. ఓకే, మీకు ప్రాబ్లమ్స్ చేస్తే ఈజీగానే అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి డివిజిబిలిటీ రూల్ బై 2 చూస్తున్నాము. సో అంటే ఇక్కడ ఉన్న డిజిట్ అనేది 0 2 4 6 8. ఓకేనా? సో ఇలా ఏదైనా నెంబర్ ఉండొచ్చు. సో ఇక్కడ 2 ఉంది కదా. సో అంటే ఈ టోటల్ నెంబర్ వచ్చేసరికి మీకు 2తో డివైడ్ అవుతుంది. ఓకేనా? సో అది రాసేసేయండి. 2 3 7 1 9 2 ఈజ్ యాన్ ఈవెన్ నెంబర్. ఓకేనా? సో ఇది ఈవెన్ నెంబర్ అయినా అనుకోవచ్చు లేదా ఈవెన్ నెంబర్ అండ్ హెన్స్ డివిజబుల్ బై 2. ఓకేనా? సో ఇదైనా రాయొచ్చు ఓఆర్ఆర్ లేదా హియర్ లాస్ట్ డిజిట్ ఈజ్ 2. ఓకేనా? సో లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 2 కదా, లేదా 1s ప్లేస్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఈ లాస్ట్ ప్లేస్లో మనం 1s ప్లేస్ అయినా రాసుకోవచ్చు. ఓకే, సో 1s ప్లేస్ డిజిట్ ఈజ్ 2. సో టోటల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 2. ఓకే,
సో ఈ నెంబర్ అనేది 2తో డివైడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాము బై 3. ఓకేనా. సో 3తో డివైడ్ అవ్వాలి అంటే ఏం చెప్పాను, ఇక్కడ ఉన్న నెంబర్స్ అనేది ఫస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన వచ్చిన ఆన్సర్ అనేది 3తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంది. 2 + 3 అంటే 5, 5 + 7 వచ్చేసరికి 12, 12 + 1 13, 13 + 9 22, 22 + 2 24. ఓకేనా. సో టోటల్గా 24 వచ్చింది. 24 అనేది 3తో డివైడ్ అవుతుందా? ఎస్, 3తో డివైడ్ అవుతుంది కదా. 3 8s ఎంత? 24. అవునా. సో 3తో డివైడ్ అయింది కదా. సో ఇక్కడ రాసేసేయండి. 24 ఈజ్ డివిజబుల్ 24 is divisible by 3. So total number లేదా టోటల్ నెంబర్ ఓఆర్ఆర్ లేదా ఈ టోటల్ నెంబర్ ప్లేస్లో వచ్చేసరికి 237192. ఓకేనా. ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 3. ఓకే. సో 3తో డివైడ్ అవుతుంది. సో మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్ని ఒకసారి 3తో డివైడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అంటే మీకు రిమైండర్ 0 వస్తే డివైడ్ అయినట్లు. నెక్స్ట్ బై 6. నెక్స్ట్ డివిజబిలిటీ రూల్ బై 6 చెక్ చేస్తున్నాము. సో 6తో డివైడ్ అవ్వాలంటే ఏంటిది, బోత్ 2తో డివైడ్ అవ్వాలి అండ్ 3తో డివైడ్ అవ్వాలి. 2తో డివైడ్ అయింది, 3తో డివైడ్ అయింది కదా ఈ నెంబర్. సో 6తో కూడా డివైడ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ అదే రాస్తున్నాము. హియర్ 237192 is divisible by both 2 and 3. Then it is also divisible by 6. ఓకేనా. దట్స్ ఇట్ అంతే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్రాబ్లం చూద్దాము. సెకండ్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు, 193272. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి మనం డివిజబిలిటీ రూల్ బై 2 చూస్తున్నాము. 2తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఏమి ఉండాలి, 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. ఓన్లీ 1s ప్లేస్లో ఉన్న డిజిట్ మాత్రమే చేసుకోవాలి. ఓకే. సో 2 ఉంది కదా. సో 2 ఉందంటే ఇక్కడ 2తో డివైడ్ అవుతుంది. అవునా. సో రాసేసేయండి. హియర్ 1s place digit is 2. okay. So total number, మీరు టోటల్ అని రాసే బదులు ఈ నెంబర్ అయినా రాయొచ్చు. ఓకే. టోటల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 2. ఓకే. నెక్స్ట్ డివిజబుల్ బై 3 చెక్ చేద్దాము. సో బై 3తో చెక్ చేస్తున్నాము. 3తో చెక్ చేస్తున్నామంటే ఫస్ట్ ఏం చేయాలి, సమ్ చేయాలి కదా. సో ఫస్ట్ వచ్చేసరికి సమ్ చేయండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ని మనం సమ్ చేస్తున్నాము. దట్ ఈక్వల్ టు, సో ఏమేమి ఉన్నాయి, 1 + 9 + 3 + 2 + 7 + 2. ఓకే. సో యాడ్ చేసేసేయండి. 1 + 9 10, 10 + 3 13, 13 + 2 15, 15 + 7 22, 22 + 2 24. ఓకేనా. సో టోటల్గా 24 వచ్చింది. 24 వచ్చేసరికి 3తో డివైడ్ అవుతుందా ఒకసారి చెక్ చేయండి. 3 8s ఎంత, 24 కదా. సో 24 ఈజ్ డివిజబుల్ బై 3. ఓకేనా. సో ఈ 24 3తో డివైడ్ అయితే మీకు అక్కడ టోటల్గా నెంబర్ ఇచ్చారు కదా, 1,93,272. సో ఆ టోటల్ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ రాసేసేయండి. హియర్ 24 is divisible by 3. సో ఆ నెంబర్ రాసేసేయండి. మీరు ఎవ్రీ టైం టోటల్ అని రాయకుండా టోటల్ నెంబర్ అని రాయకుండా ఇదైనా రాయొచ్చు. సో 1,93,272 ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 3. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి డివిజబిలిటీ రూల్ బై 6ని చెక్ చేస్తున్నాము. సో 6 వచ్చేసరికి ఏంటిది, 2తో డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అయితే 6తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఆ టోటల్ నెంబర్ 2తో డివైడ్ అయిందా, డివైడ్ అయింది. అండ్ 3తో డివైడ్ అయిందా, డివైడ్ అయింది కదా. సో ఇక్కడ రాసేసేయండి. 193272 ఈజ్ డివిజబుల్ బై బోత్ 2 and 3. 2తో డివైడ్ అయింది, 3తో డివైడ్ అయింది కదా. దేర్ఫోర్
193272 ఈజ్ డివిజబుల్ బై 6. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాము. థర్డ్ వన్ చూడండి. సో థర్డ్ వన్ వచ్చేసరికి 972312. ఓకే, సో బై 2తో చెక్ చేస్తున్నాము. సో లాస్ట్ డిజిట్ చూడాలి. ఓన్లీ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఎంత ఉంది? 2 ఉంది. సో 2 ఉంది కాబట్టి డివైడ్ అవుతుంది కదా 2తో. సో ఇక్కడ రాసేసేయండి. 972312 ఈ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిటే తీసుకోవాలి. హ్యాస్ 2 in its ones place. Okay, so 972312 is divisible by 2. Okay, next sum of the digits. Sum of the next వచ్చేసరికి divisible by 3 కదా. సో 3కి వచ్చేసరికి ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద డిజిట్ చేయాలి. సో సమ్ ఆఫ్ ద డిజిట్ చేయండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఓకే, సో ఇక్కడ ఉన్న నెంబర్స్లో డిజిట్స్ని మనం యాడ్ చేయాలి. సమ్ అంటే యాడింగ్. ఓకే, 9 + 7 16, 16 + 2 18, 18 + 3 21, 21 + 2 22, 22 + 2 24. ఓకే, సో ఇక్కడ కూడా 24 వచ్చింది. సో 24 3తో డివైడ్ అవుతుంది కదా. టోటల్ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం అదే రాస్తున్నాము. 972312 ఈజ్ డివిజబుల్ బై 3. ఓకే, సో ఇప్పుడు చూడండి. నెక్స్ట్ బై 6. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఈ నెంబర్ వచ్చేసరికి 2తో డివైడ్ అయింది, 3తో డివైడ్ అయింది. సో 6తో డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది. ఓకే, సో 972312 ఈజ్ డివిజబుల్ బై, సో ఈజ్ డివిజబుల్ బై బోత్ 2 and 3. ఓకే, therefore 972312 is divisible by 6. That's it. అంతే. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాము. ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి 1790184 ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ లాస్ట్ డిజిట్ చూడండి ఏముంది? 4 ఉంది. సో 4 ఉంది కదా. సో 2తో డివైడ్ అవ్వాలంటే 0, 2, 4, 6 and 8 ఈ 5 నెంబర్స్లో ఏది ఉన్నా కూడా వన్స్ ప్లేస్లో ఈ టోటల్ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 4 ఉంది కదా. 2తో డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది. ఓకే, సో బై 2 ఫస్ట్ 2తో చూడండి. హియర్ 4 in వన్స్ ప్లేస్. ఓకే, సో 4 వచ్చేసరికి వన్స్ ప్లేస్లో ఉంది కదా. సో 1790184 ఈజ్ డివిజబుల్ బై 2. ఓకే, నెక్స్ట్ బై 3 చెక్ చేద్దాము. సో 3 అంటే ఫస్ట్ సమ్ చేయాలి కదా. సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్. Sum of the digits 1 + 7 + 9 + 0 + 1 + 8 + 4. Okay, so 1 + 7 8, 8 + 9 17, 17 + 1 18, 18 + 8 26, 26 + 4 అంటే 30 వస్తుంది. అవునా? సో ఇక్కడ టోటల్గా వచ్చేసరికి 30. ఈ 30 3తో డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది కదా. సో మీకు డౌట్ ఉంటే ఇక్కడ చూడండి. 30 వచ్చేసరికి 3 10s 30, రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది అంటే ఈ టోటల్ నెంబర్ 3తో డివైడ్ అయినట్లే. ఓకే, సో 30 అనేది 3తో డివైడ్ అయింది కాబట్టి ఈ టోటల్ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం అదే రాస్తున్నాము. 1790184 ఈజ్ డివిజబుల్ బై 3. ఓకే, నెక్స్ట్ డివిజబుల్ బై 6 చెక్ చేస్తున్నాము. సో 2తో డివైడ్ అయింది, 3తో డివైడ్ అయింది కదా. 6తో కూడా డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది. నెక్స్ట్ డివిజబిలిటీ రూల్ బై 6. 1790184 ఈజ్ డివిజబుల్
is divisible by both 2 and 3. Okay, therefore 1790184 is also divisible by 6. Okay, next fifth problem వచ్చేసరికి 312792. ఓకే, సో దీనికి డివిజబుల్ బై 2 చూద్దాము. బై 2, హియర్ లాస్ట్ డిజిట్ ఈజ్ 2. 2 ఈజ్ డివిజబుల్ బై 2. అవునా? సో ఇక్కడ రాసేసేయండి. హియర్ 2 ఇన్ వన్స్ ప్లేస్. ఓకే, సో 312792 is divisible by 2. Okay, next divisible by 3 చెక్ చేస్తున్నాము. by 3. సో ఫస్ట్ సమ్ చేయాలి కదా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ that equal to 3 plus 1 plus 2 plus 7 plus 9 plus 2. That equal to 3 plus 1 4, 4 plus 4 plus 2 6, 6 plus 7 13, 13 plus 7 22, 22 plus 2 24. ఓకే, సో 24 3తో డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది. సో 24 3తో డివైడ్ అయితే ఈ టోటల్ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ రాసేసేయండి. 312792 is divisible by 3. నెక్స్ట్ బై 6 చెక్ చేస్తున్నాము. బై 6. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఇక్కడ చూడండి, 2తో డివైడ్ అయింది, 3తో డివైడ్ అయింది. సో 6తో కూడా డివైడ్ అవుతుంది కదా. 312792 ఈజ్ డివిజబుల్ బై బోత్ 2 and 3. Therefore 312792 is divisible by 6. That's it ante. Next sixth problem చూద్దాం. 800552. ఓకే, నెక్స్ట్ బై 2 చూద్దాము. 2తో డివైడ్ అవుతుందా? లాస్ట్ డిజిట్ చూడండి, ఇక్కడ 2 ఉంది. సో 2తో డివైడ్ అవుతుందా? సో ఇక్కడ అదే రాస్తున్నాము. హియర్ 2 ఇన్ వన్స్ ప్లేస్. 2 in ones place. So 800552 is divisible by 2. ఓకే, నెక్స్ట్ బై 3 చూద్దాము. బై 3. సో బై 3కి ఏంటిది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాలి కదా. సో సమ్ చేయండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ that equal to 8 plus 0 plus 0 plus 5 plus 5 plus 2. That equal to 8 plus 5. సో ఇక్కడ చూడండి, 5 plus 5 10, 10 plus 2 12, 12 plus 8 అంటే 20. సో 20 అనేది 3తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. సో ఇక్కడ 20 3తో డివైడ్ అవ్వదు. సో మీకు రిమైండర్ అనేది 0 రాదు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే చూడండి, 800552 is not divisible is not divisible by 3. ఓకేనా? సో మీకు 3తో డివైడ్ అవ్వలేదు, 2తో డివైడ్ అయింది. నెక్స్ట్ 6తో డివైడ్ అవుతుందా చూడండి. సో నేను 6తో డివైడ్ అవ్వాలంటే ఏం చెప్పాను? 2తో డివైడ్ అవ్వాలి అండ్ 3తో డివైడ్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ 2తోనే డివైడ్ అయింది, 3తో డివైడ్ అవ్వలేదు కాబట్టి 6తో కూడా డివైడ్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, 800552 ఈజ్ divisible by 2 but not by 3. ఓకేనా? సో 3తో డివైడ్ అవ్వలేదు, 2తో డివైడ్ అయింది. సో రెండిటితో డివైడ్ అయితే మాత్రమే
6తో డివైడ్ అవుతుంది. ఈ రెండిట్లో ఒక్కదాంతో కూడా డివైడ్ అవ్వకపోతే 6తో డివైడ్ అవ్వదు. సో ఇక్కడ రాసేసేయండి. therefore 800,552 ఈజ్ నాట్ డివిజబుల్ బై 6. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. ఓకే, 7th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి బై 2. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 5 ఉంది. 2తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అంటే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. సో ఇక్కడ 5 ఉంది అంటే ఆడ్ నెంబర్ ఉంది. సో 2తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. ఓకేనా? సో ఇక్కడ రాసేసేయండి. హియర్ 5 in 1's place. So 4335 is not divisible by 2. Next by 3 చెక్ చేస్తున్నాము. by 3. ఓకే, సో by 3 అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్. So 4 plus 3 plus 3 plus 5 that equal to 4 plus 3 7, 7 plus 3 10, 10 plus 5 15. 15 3తో డివైడ్ అవుతుందా? ఎస్, డివైడ్ అవుతుంది. సో ఇక్కడ రాసేసేయండి. 15 ఈజ్ డివిజబుల్ బై 3. సో 4335 ఈజ్ ఆల్సో divisible by 3. ఓకే, నెక్స్ట్ బై 6 చెక్ చేస్తున్నాము. సో డివిజబుల్ బై 6. ఓకే, సో 6తో డివైడ్ అవ్వాలంటే 2తో డివైడ్ అవ్వాలి అండ్ 3తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ మీకు 3తోనే డివైడ్ అయింది, 2తో డివైడ్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తామంటే చూడండి. 4335 ఈజ్ నాట్ divisible by 2, but it is divisible only by 3. ఓకే, సో 2తో డివైడ్ అవ్వలేదు కాబట్టి 6తో కూడా డివైడ్ అవ్వదు. therefore 4335 is not divisible by 6. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ వన్ మీకు 8th ప్రాబ్లం. సో 8th వన్ వచ్చేసరికి 726352. సో దీనికి డివిజబుల్ బై 2 చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 2 ఉంది. సో హియర్ 2 ఇన్ 1's place. సో 726352 is divisible by 2. Next by 3. Divisibility by 3. Divisibility by 3 చూడండి. ఫస్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాలి కదా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ that equal to 7 plus 2 plus 6 plus 3 plus 5 plus 2. 7 plus 2 9, 9 plus 6 15, 15 plus 3 18, 18 plus 5 23, 23 plus 2 25. సో 25 వచ్చేసరికి మీకు 3తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు కదా. సో ఇక్కడ రాసేసేయండి. 25 ఈజ్ నాట్ డివిజబుల్ by 3. So 72352 is not divisible by 3. Okay, next by 6. సో ఇక్కడ చూడండి, ఈ నెంబర్ వచ్చేసరికి 2తో డివైడ్ అయింది, 3తో డివైడ్ అవ్వలేదు. సో 6తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. 2 నెంబర్స్తో డివైడ్ అయితేనే 6తో డివైడ్ అవుతుంది. సో 2 నెంబర్స్లో ఏ ఒక్క నెంబర్తో డివైడ్ అవ్వకపోయినా 6తో డివైడ్ అవ్వదు. సో ఇక్కడ రాసేసేయండి. 726352 ఈజ్ divisible
is divisible by 2 but not divisible by 3. ఓకే, సో ఇక్కడ రాసేసేయండి. therefore 72652 is not divisible by 6. దట్స్ ఇట్, అంతే. ఓకే, సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు డివిజిబిలిటీ రూల్స్ చూడండి, అవి చూసిన తర్వాత మీరు ఈ ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చూడండి. మీకు నేను 6th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది చెప్తాను. చెక్ యువర్ ప్రోగ్రెస్ ఉంటుంది, లెట్స్ డూ కూడా ఉంటుంది. సో మీరు వచ్చేసరికి అన్నీ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. లేదు మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చాప్టర్ వైజ్గా కూడా ఉంటాయి, అందులో చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.